ఇప్పుడంతా రాయి చుట్టూనే ఏపీ రాజకీయం జరుగుతూ ఉంది. విజయవాడలో వేసిన రాయి చంద్రబాబుదని మీరు అంటున్నారు, కాదు మీదే అని వాళ్ళు అంటా ఉన్నారు. ఇంతకీ రాయి ఎవరిది? రాయి ఎవరిదో తెలియకుండానే మీరు చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎస్, ఆరోపణ మళ్ళా చేస్తున్నా. అది తెలుగుదేశం చంద్రబాబు విసిన రాయేనని. ఏమిటి దానికి రుజువులు ఏమిటి అంట? రుజువులు తరువాత వస్తాయి. ముందు ఆరోపణ చేస్తున్నా. ఆరోపణకు ముందు చంద్రబాబు నాయుడు గారి మాటలు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి చేష్టలు. విజయవాడ నడిబొడ్డుకొస్తేనే రాయి ఎందుకు పడింది, రాయలసీమలో ఎందుకు రాయి ఎందుకు పడలేదు? ఇది ఖచ్చితంగా తెలుగుదేశం చంద్రబాబు చేసినటువంటి ఆకృత్యమని, ప్రయత్నమని నేను సిన్సియర్గా ఆరోపణ చేస్తున్నా. దీనికి రుజువులు ఏంటండి అంటే వస్తాయి, తొందరపడితేలా. నాది ఆరోపణ మాత్రమే. ఆరోపణ చేశాను. ఆ ఆరోపణకు ఆధారాలు ఏమిటో రాబోయే కాలంలో బయటపడతాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన చేష్టలు కానీ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలనేటువంటి తాపత్రయం, కుట్ర వారి కళ్ళల్లోనూ, వారి మాటల్లోనూ, వారి చేతల్లోనూ స్పష్టంగా చూడగలిగిన వాళ్ళకి కనిపిస్తుంది. చంద్రబాబు మీద జగన్ మీద చంద్రబాబు రాయేస్తే జగన్కు సానుభూతి వస్తుంది, చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు. ఆ లాజిక్ అది కనెక్ట్ కావట్లేదు కదా. అసలు మేము సింపతితో గెలవాల్సిన పరిస్థితి మాకుందని ఎవరిని అనుకుంటే అది పొరపాటు. మేము చాలా స్పష్టంగా చెప్పాం కదా. మేము 5 సంవత్సరాలు చేసిన చిత్తశుద్ధి పరిపాలనే మమ్మల్ని గెలిపిస్తుంది తప్ప సింపతి కోసం బరబర ఏడవలసిన అవసరం లేదు. సింపతి కోసం రాళ్ళు ఎంచుకోవాల్సిన అవసరం లేదు. సింపతి కోసం పూలు జల్లించుకోవాల్సిన అవసరం లేదు. అది ఉంది వాళ్ళకి. అందుకే చంద్రబాబు నాయుడు గారు బటబటబటమని నీళ్లు రాకోకుండా బావురుమని ఏడ్చినటువంటి సంఘటన మీరు టీవీలో చూశారుగా. ఆ వయసులో ఆయన బావురుమని ఏడ్చాడు. ఒక్క విషయం చంద్ర, కంటెమ్మట ఒక్క నీరు వచ్చిందా? ఏడ్చాడు. ఆ విజువల్ చూస్తున్నారు కదా. సింపతి కోసం ప్రాకులాడేది ప్రజాబలం లేనివారు, ప్రజలకు సేవ చేయలేనివారు, చెయ్యనివారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. నందిగాంలో చంద్రబాబు మీద రాళ్ళు వేస్తే ఇదే అంబటి రాంబాబు అవి రాళ్లే కాదు, రాళ్ళు వేస్తే మాత్రం ఏమైంది అని మాట్లాడారు మీరు. నేను ఎక్కడ మాట్లాడలేదే. ఒక నిమిషం, వీడియో ఉంది, తప్పే ఉంది రాళ్ళు వేస్తే అని కూడా మీరు మాట్లాడారు. ఐఎమ్ వెరీ సారీ. తప్పే ఉంది, రాళ్ళే ఉందని మాట్లాడలేదు. చూడండి, అది మార్ఫింగ్ అయి ఉండాలి. అసలు నేను మాట్లాడండి. చూడండి, చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు పడ్డాయనే దాని మీద నేను వ్యాఖ్య చేయలేదు. చూపించండి. అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి అందరినీ హరాస్ చేశారు కాబట్టి నేను వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన చెప్పే కార్యక్రమం, దానిలో ఎవరో తొంటరి వాళ్ళు రాళ్ళు వేసి ఉండొచ్చు, చెప్పులు వేసి ఉండొచ్చు, 1 2 చంద్ర పొరపాటు పడ్డావు. చెప్పు చూపించి ఇది ఇవాళది కాదు. సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నందిగాంలో రాళ్ళు వేసిన సందర్భంలో ఇప్పుడు కాదు, నిన్న కాదు, ఇప్పుడు కాదు, అదే గతంలో ఆయన మీద రాళ్ళు వేస్తే ఇప్పుడు నిన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేశారన్నారు కదా, దాని మీద నేను కామెంట్ చేశాను అనుకున్నా. ఈ రాయి కాదు, అది నందిగామ రాయి. అది నందిగామలో రాయి వేశారన్నారు. అమరావతి వచ్చినప్పుడు చెప్పేశారన్నారు, కాలేశారన్నారు, దాని మీద రాయి కర్ర వేశారన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదో జరిగిన దాని మీద ఆ రోజు కామెంట్ చేసిన మాట వాస్తవమే. చంద్రబాబు నాయుడు పెద్ద నాటకాలు వేసే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు నటనలో చాలా గొప్పవాడు, యాక్ట్ చేయడంలో చాలా గొప్పవాడు. అవన్నీ యాక్షన్ అని అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా దాన్ని బలపరుస్తున్నాను. దానిలో ఏ విధమైన సందేహము లేదు. సార్ రాగితో రాజకీయం చేస్తున్నారా? అంటే రాళ్లతో ఓట్లు సంపాదించుకోవాలనుకుంటున్నారా? నేను ఇందాక చెప్పాను, మీ పేరు ఏమైనా మర్చిపోయాను. శర్మ గారు, రాళ్లతోనూ సింపతితోనూ ఓట్లు సాధించవలసినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ఎవరైనా అనుకుంటే వారికి సరైన అవగాహన లేదని నా అభిప్రాయం. ఎందుకంటే రాయలసీమ నుంచి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రజాదరణ వస్తుందో మీడియా మీరు చెప్పకపోవచ్చు, ఎందుకంటే న్యూట్రల్గా ఉండాలి కాబట్టి. మీరు కొలవలేరా? మీ మనసులకు అది హత్తుకోదా? ఎంత బ్రహ్మాండమైన ప్రజాదరణ వచ్చింది.
మాకు ఇంకా ప్రజాదరణ కోసం, ఓట్ల కోసం, సింపతి కోసం కక్కుర్తి పడేటటువంటి స్వభావం జగన్మోహన్ రెడ్డి గారిది కాదండి. మీరు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి సింపతి కోసం ప్రాకులు పాడిన సందర్భాలు ఎక్కడున్నాయి చెప్పండి. ప్రజలకు సేవ చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలవాలనేటువంటి తాపత్రయంతో 5 సంవత్సరాలు పనిచేశారు. అదే గెలిపిస్తుంది వారిని. సింపతీలు అవసరం లేదు మాకు. ఎస్ రాంబాబు గారు, రాళ్ళు వేయడం, షూలు వేయడం ఇది ప్రజాస్వామ్యంలో ఒక నిరసన రూపం అని మీ పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు గారి మీద వేసినప్పుడు కూడా అదే మాట మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు వేసిన రాళ్లను ఒక రకంగా, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన ఒక రాళ్లను మరొక రకంగా చూడడం, ఇది రాజకీయాల్లో ఏమనాలి దీన్ని? ఐఎమ్ సారీ, నేను ఎప్పుడూ ప్రజాస్వామ్యంలో నా వరకు ఎవరన్నారేమో నాకు తెలియదు, నా దృష్టిలో లేదు. ప్రజాస్వామ్యంలో రాళ్ళు వేయటం, చెప్పులు వేయటం అది ఒక నిరసనలో అది ఒక భాగమని నేను ఎప్పుడు అనుకోవడం లేదు, ఇప్పుడు అనుకోవడం లేదు, ఎప్పుడు అనలేదని కూడా నా అభిప్రాయం. సార్, కనెక్టింగ్ టు దట్ వీళ్ళిద్దరు మా కొలీగ్స్ అడిగిన దాన్ని కరెక్ట్ అవుతున్నది ఏంటంటే, ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా జగన్ మీద ఏదో ఒక దాడి జరుగుతుంది అన్నటువంటి ఒక నానుడి తయారైంది. గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి అంశం కావచ్చు, 2 రోజుల కిందట 48 గంటల కిందట జరిగినటువంటి దాడి కావచ్చు. అంటే ఎన్నికలు వస్తున్నాయంటే జగన్ మీద దాడులు జరుగుతాయన్నది కామన్ అన్నటువంటి ఒక చర్చ జరిగింది. మొన్న రాయి దాడి జరిగినప్పుడు కూడా కొద్దిమంది దాన్ని హాస్యంగా తీసుకున్నారు. మీ పార్టీ వాళ్ళు సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి వాతావరణం ఎందుకు నెలకొంటుంది? ఎన్నికలప్పుడు కాదు. మీరు ఒకసారి గమనించండి దినకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన మీద దాడి జరిగింది. దాని మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నాయి. న్యాయస్థానంలో అది ఇంకా విచారణలో ఉంది. నెంబర్ 1. మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలకు వస్తున్నప్పుడు తెరలు కట్టుకొని వస్తున్నాడు, చుట్టూరా కనపడుకోకుండా వస్తున్నాడు, తెరలు తీసువచ్చే దమ్ము లేదు అని తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేశారు. గుర్తుందా మీకు? ఆ తెరలు కట్టుకోవటం అంటే ఇది సెక్యూరిటీ. ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు కాస్త అడ్డుగా కట్టడం వలన ఆయన మీద ఏదైనా రాయి వేయటానికి కానీ లేదా మరో అఘాయిత్యం చేయటానికి కానీ వీలు లేకోకుండా పోలీసు వారు తీసుకున్న జాగ్రత్తని పిరికివాడని, తెరలు కట్టుకుని వస్తున్నాడని, పరదాలు కట్టుకుని వస్తున్నాడని అనేకమైన ఆరోపణలు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోకి వస్తున్నారు. రోడ్ షో డైరెక్ట్గా వస్తున్నారు. మా సత్యనపల్లిలో చూశాను నేను, వినుకొండలో చూశాను నేను. ఎక్కడ రాళ్ళు పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేయాలని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలని ఒక ప్రయత్నం, ఒక కుట్ర, ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారి కుటీరం నుంచే ప్రారంభమైందనేది నా స్పష్టమైనటువంటి ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజాస్వామ్య పద్ధతుల్లో వారు ఓడించలేరు కాబట్టి అక్రమ పద్ధతుల్లో కక్ష తీర్చుకోవాలనేటువంటి ఒక దుందుడుకు స్వభావంతో చంద్రబాబు నాయుడు గారు సహితం వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారి దగ్గర స్టీరింగ్ ఉంది. అతను ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని నా ఆరోపణ. అంటే ఒక సీఎం ఒక ర్యాలీ చేస్తుంటే రాళ్ళు వేయడము, తర్వాత అయితే పూర్తిగా భద్రతా లోపం అనుకోవచ్చు. మీ ప్రభుత్వంలో మీ సీఎం మీదనే రాళ్ళు వేస్తుంటే ఇది భద్రతా లోపం అనుకోవచ్చు కదా సార్? ఆరోపణ చేయొచ్చు ఎవరైనా. భద్రతా లోపం ఇప్పుడు మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్ట్ జరిగింది. త్రుటిలో చంద్రబాబు నాయుడు గారు బ్రతికి బయటపడ్డారు. అది భద్రతా లోపమా? ఎన్ని భద్రతలు తీసుకున్నా 360 రోజుల్లోనో లేకపోతే 5 సంవత్సరాల్లోనో ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే పూర్తిగా భద్రతా లోపము అని అనలేం. అనటానికి అవకాశం కూడా ఉంది, కాదని నేను. శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయింది, భద్రతా లోపమా? అలాగే రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, భద్రతా లోపమా? రాజశేఖర రెడ్డి గారు మరణించారు, భద్రతా లోపమా? సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నేరస్తులు మామూలుగా ఉన్నటువంటి భద్రత తీసుకునేటువంటి పోలీసు వ్యవస్థ కన్నా కూడా అప్పుడప్పుడు ఒక అడుగు ముందేస్తున్నారు. ఆ ముందు అడుగేసినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని మళ్ళా కంట్రోల్ చేస్తున్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. సరే, ప్రతిపక్షాలు ప్రభుత్వంలో లేవు కాబట్టి వారు భద్రతా లోపం అంటారు, మేము భద్రతా లోపం కాదు అంటాం. అది దుండగుల చర్య. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ ప్రోత్సాహంతో జరిగిందనేది మా ఆరోపణ చేస్తున్నాం. కాలం నిర్ణయిస్తుంది. రాంబాబు గారు,